జ్యూసీగా ఉండే లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా! సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో వచ్చేస్తాయి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కప్ మెజర్‌మెంట్‌తోని లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక కప్ బేసిన్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇదొక 200 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో దీనికి మనం ఎలా మెజర్మెంట్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు నేను కప్పుతో పిండి చూపించాను కదా, అదే కప్పుతో కొద్దిగా అంటే ఒక 1 ఇంచ్ కూడా కాదు, కొంచెం తక్కువలో కొంచెం షుగర్ తీసుకోవాలి. ఓకేనా? ఒక కప్పు పిండికి ఎప్పుడైనా మనము ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. ఈక్వల్ మెజర్మెంట్లో తీసుకుంటేనే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా మనకు పాకం కానీ టేస్ట్ కానీ సూపర్గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే చాలామంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా స్వీట్ చేస్తున్నప్పుడైనా ఏదైనా మనం దాంట్లో ఉప్పు అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు అనేది డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. సో మనకి బూందీ అనేది కొంచెం బొంగులుగా రావడం కోసం ఇక్కడ నేను సోడా వేస్తున్నాను. ఇది బేకింగ్ సోడా అన్నమాట, అంటే సోడా ఉప్పు. ఇప్పుడు వాటర్ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఒకేసారి మొత్తం నీళ్లు పోసి కలిపేసుకోవడం కాకుండా మనం ముందు ఈ పిండిని వేసిన మిశ్రమాన్ని మొత్తం ముందు కలుపుకోవాలన్నమాట. అదే బేకింగ్ సోడా ఉప్పు కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళను యాడ్ చేస్తూ ఫస్ట్ మనం ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే పేస్ట్లా రెడీ అయిన తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీలో ఎంత వాటర్ యాడ్ చేస్తే వస్తుంది అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఒకేసారి నీళ్ళు పోసాం అనుకోండి మరి మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను ఇక్కడ ఫస్ట్ ఒక బాల్ లాగా తయారైన తర్వాత కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తూ ఒక 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ, అంటే మనకి గరిటెతో వేస్తున్నప్పుడు జారుడుగా పడాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. చాలామంది లడ్డు కలర్ఫుల్గా రావడం కోసం ఇందులో కలర్ కూడా యాడ్ చేస్తారు. అది ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టం. ఫుడ్ కలర్ని ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పాకంలోనైనా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు కొంచెం వాటర్ తక్కువ పడ్డాయి అనమాట. సో అందుకోసం నేను ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నేను మిశ్రమాన్ని మంచిగా కలుపుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, పిండి మిశ్రమం కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లడ్డూలు చేసే విధానంలో. పిండి సరిగ్గా కలుపుకోకపోతే బూందీ చెడిపోతుంది, దానివల్ల లడ్డూలు సరిగ్గా రావు. సో అలా కడిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పిండిని రెస్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు పిండి బాగా నాని మంచిగా ఉంటుంది. నేను ఇక్కడ కలర్ అనేది పిండిలోనే యాడ్ చేస్తున్నాను, మీకు చెప్పాను కదా ముందే. మీరు కావాలంటే మీరు పాకంలో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ కలర్ ప్రాపర్గా కలవడం కోసం ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా నేను పిండి మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు మంచి రెసిపీస్ నేను వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను. సో ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బూందీ ఎలా వేసుకోవాలి అనేది మీకు కూడా నేను చూపించబోతున్నాను. బూందీ వేయడానికి చాలామంది చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. మనకి ఇంట్లో దొరికేటువంటి జాలిగంటి ఉంటుంది కదా, మనం ఫ్రైయింగ్ కోసం చేస్తాము, దాన్ని తీసుకొని నేను ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది ఒక ఈక్వల్ లెవెల్లో మెయింటైన్ చేయాలి. హీట్ అనేది ఒకసారి తక్కువ చేయడం, ఒకసారి ఎక్కువ చేయడం అలాంటివి చేయకూడదు. మనం పిండి మిశ్రమాన్ని తీసుకొని జాలి గరిటెలో కొద్దిగా వేసి ఇలా మూవ్ చేస్తే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ టీ స్ట్రైనర్ తీసుకొని బూందీని ఇలా తీసుకుంటున్నాను. చూసారు కదా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఈ విధంగా మనం బూందీ అంటే కలిపిన పిండి మొత్తాన్ని ఈ విధంగా బూందీని లాగా రెడీ చేసుకోవాలి. ప్రతి ఒక్క వాయి ఇలానే చేసేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలు ఉన్నవి కూడా క్లీన్గా చేసుకోవాలి. ఇక్కడ మనం పాకం ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ముందుగా తీసుకున్నటువంటి బౌల్ షుగర్ ఉంది కదా, ఆ షుగర్ని మనం ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ వారి యొక్క ప్యాన్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం షుగర్ సిరప్ మెల్ట్ అవ్వడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే పాకం అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కెర కరిగిన తరువాత మనం ముందుగా తీసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా, బూందీ మిశ్రమం, దాన్ని కూడా మనం మిక్సీలో వేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే బౌండింగ్ మంచిగా అవ్వడం కోసం. తర్వాత మనం యాలకులు తీసుకొని 2-3 యాలకులు తీసుకొని వాటిని మెత్తగా పౌడర్గా చేసుకొని పాకంలో కలుపుకోవాలి. నేను కలర్ ఇంకొంచెం ఎక్కువ రావడం కోసం కొంచెం కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి.
సో పాకం దగ్గర పడ్డది అన్న టైంలో వెంటనే మనం రెడీ చేసుకున్న బూందీ ఉంటుంది కదా, అదంతా వేసి కలిపేసుకోవాలి. ఇంకా దానితో పాటు ఇందాక నేను కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను కదా, దాన్ని కూడా మిక్సీ పట్టించేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే మనకి లడ్డు అనేది టెక్స్చర్ అనేది సాఫ్ట్గా ప్లస్ లడ్డు బౌండ్ అవ్వడం కోసం చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక టిప్ అనమాట ఫ్రెండ్స్. ఇలా చేయండి, పర్ఫెక్ట్గా లడ్డూలు వస్తాయి. ఇంకేముంది, కొద్దిగా పాకం చల్లారిన తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని చేతిలో తీసుకొని లడ్డూలాగా మంచిగా రౌండ్గా వచ్చేటట్టుగా చుట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ఈజీగా మనకు పిల్లలకు నచ్చినప్పుడు స్నాక్స్ లాగా లడ్డూలు చేసి పెట్టేయచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లడ్డూల రెసిపీ ఎలా ఉందనేది మీరు అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.